అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఒక రైతు తన పొలంలో విత్తనము విత్తిన తరువాత అది ఫలించినప్పుడు దానిని చూసి ఎంతో సంతోషిస్తాడు. మనము కూడా మన ఇంట్లో ఒక మొక్కను నాటిన తరువాత అది ఫలించినప్పుడు దానిని చూసి మనము కూడా ఎంతో సంతోషిస్తాం. అదే రీతిగా దేవుడు మన హృదయం అనే పొలంలో దేవుని వాక్యం అనే విత్తనము చల్లిన తరువాత ఆయన ఆత్మ ద్వారా మనము ఫలిస్తే ఆయన కూడా మనలను చూసి ఇంకా ఎంతో ఎంతో సంతోషిస్తారు. పైన వాక్యములో తెలియజేసినట్లు ఆత్మఫలమైన ఆ 9 గుణాలు మనలో ఉన్నప్పుడు మనమెంతో ఆశీర్వాదకరముగా ఈ లోకములో ఉండగలుగుతాం. అలాగున మన ప్రభు తన ఆత్మ ద్వారా మనను ఫలింపచేయనట్లు మనమందరము ఈ ఉదయాన్నే ప్రార్థన చేసుకుందాము. మీ ఆత్మను మాకు అనుగ్రహించిన ప్రభువా, మీకు వందనములు. మా శరీర క్రియలను సిలువ వేసి మీ ఆత్మ ద్వారా ఫలించున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.